ఎన్నికలకు ముందు మాత్రం నేత కాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి, వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కథకు వచ్చినప్పుడుకేమో బి గ్రూప్ లో ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు. 1,33,000 ఉండబడే నేత కాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నా, నేను నంబర్ 1 ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీ వెనుకబడతానం చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబడతానం కూడా చూడలేకుండా పోయినరు. వెనుకబడతానమే మీరు చూస్తే ఆ వెనుకబడతానంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లొచ్చినాయి? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి? వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది. మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు. మాదిగలదేమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నా, ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలల తరపున గట్టిగా నిలబడ్డాడు. ఇతరులను కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యర్థి అయినా నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయింది. మొదటి గ్రూప్ లోకి వీళ్ళని పంపింది ఆయనే. నేత కాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన. నేత కానికి బయటికి పోకుండా చూశాడు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టేట్టు చేశాడు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడడంలో వివేకు పాత్ర గట్టిగానే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడడంలో, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడడంలో, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడడంలో, వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితులు నెట్టబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర్ రాజనరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వెవరి ప్రతినిధిలో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండున్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాలే? జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దానికి తగ్గ రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాలే? నీ మౌనం, నీ చేతగాంతనం
నీ మౌనం, నీ చేతగాంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యల నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రతినిధి చూడట్లేదు. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదరం తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అంది ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏళ్ల తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా. ఎందుకు నువ్వు